హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ స్టడీ సర్కిల్. సో ఈరోజు అయితే మనం ఏపీ ఆర్సెట్ రిజల్ట్స్ ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ గురించి అయితే ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో అయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ నాకైతే కాల్స్ మెసేజ్ చేయడం వల్ల వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఏపీ ఆర్సెట్ 2021 రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి, రెస్పాన్స్ షీట్ కీస్ ప్రిలిమినరీకి ఫైనల్కి ఎప్పుడు ఉంటుంది, ఏంటి అబ్జెక్షన్స్ ఎలా తీసుకుంటారు, సో దీని గురించి అయితే క్లియర్గా క్లారిటీగా మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఏపీ ఆర్సెట్ 2021 రిజల్ట్స్ ఏపీ ఆర్సెట్ 2021 రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయంటే, సో మనకు వెబ్సైట్లోనే ఇచ్చాడు. మనం ఫస్ట్ వీడియోలోనే క్లియర్గా సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో చూసుకుంటే సో ఇక్కడ ఇచ్చాడు డిక్లరేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ అనేది 18వ తారీఖు అనేది అప్డేట్ చేస్తాను అన్నాడు. సో అంటే 18వ తారీఖు మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చినట్టు. సో అయితే ఇక్కడ ఇంకా సో చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు అందరూ. ఏపీ ఆర్సెట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు? సో ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ వచ్చింది, అందరికి ఆల్మోస్ట్ వాళ్ళ మార్క్స్ ఎంతో ఐడియా ఉంటాయి. కానీ కొంతమందికి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్, పార్ట్ ఏ పార్ట్ బిలో సపరేట్గా క్వాలిఫై అవ్వాలా, సో క్వాలిఫై మార్క్స్ ఎంత ఉండొచ్చు, జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత ఉండొచ్చు, ఓసీలకి ఎంత ఉండొచ్చు, సో ఇక్కడ మిస్టేక్ పడింది, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉండొచ్చు, సో ఏపీ సెట్ క్వాలిఫైడ్ మార్క్స్, ఏపీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఏదైనా వెయిటేజ్ యాడ్ చేస్తారా, సో ఇలాగా ఇక్కడ కూడా ఏపీ సెట్ 2021 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి సపరేట్గా కట్ ఆఫ్ ఉంటుందా, సో పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు, ఇంటర్వ్యూకి లిస్ట్ ఇస్తారా, కీ అబ్జెక్షన్స్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎలా చేసుకోవాలి, ఇలా సో మెనీ క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో అన్ని క్వశ్చన్స్కి అయితే నేనైతే క్లారిటీగా ఆన్సర్ అయితే చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏపీ ఆర్సెట్ ప్రిలిమినరీ కీ వచ్చింది, సో ఫైనల్ కీ కూడా ఉంటుందా అనే క్వశ్చన్ ఒకటి ఉంది. సో ఫైనల్ కీ అనేది కంపల్సరీగా ఇస్తారు మనకి. సో ఇక్కడ చూడండి, ఇది జస్ట్ ప్రిలిమినరీ కీనే. ఆ ప్రిలిమినరీ కీని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ. సో ఇది నార్మల్ కీనే, ప్రిలిమినరీ కీని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఇచ్చారు. సో ఈ ప్రిలిమినరీ కీని బేస్ చేసుకొని రెస్పాన్స్ షీట్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కీ అబ్జెక్షన్స్ ఇచ్చారు. సో కీలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, సో కీలో కరెక్ట్ ఆన్సర్ లేకపోయినా, మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నా, సో మీకు ఏదన్నా ఆ ఆప్షన్ కరెక్ట్ కాదు అని మీకు కరెక్ట్గా ప్రూఫ్ చేసి చెప్పగలిగే ఇది ఉంటే మీరు కంపల్సరీగా అయితే కీ అబ్జెక్షన్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఆ రిజిస్ట్రేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అంటున్నారు. జనరల్గా అయితే ఏపీ ఆర్సెట్కి క్వాలిఫై మార్క్స్ ఉంటాయండి, కట్ ఆఫ్ అనేది ఉండదు. సో ఎవ్రీ ఇయర్ అయితే కట్ ఆఫ్ లాంటిది ఏమి ఉండదు. ఏపీ సెట్కు ఉన్నట్టుగా అయితే కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఉండదు. కాకపోతే ఏంటంటే ఏపీ ఆర్సెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ, సో అంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూకి వెళ్తారు. సో అంతవరకు అయితే నాకు అవగాహన ఉంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2019 ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు చెప్పడం వల్ల నాకు తెలిసింది అది కూడా. సో నేను కూడా ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ అనేది రాశాను. సో దాని గురించి క్లియర్గా అయితే చెబుతాను. పార్ట్ ఏ పార్ట్ బి సపరేట్గా క్వాలిఫై అవ్వాలా, పార్ట్ ఏ పార్ట్ బి అనేది సపరేట్గా క్వాలిఫై అవ్వరండి. సో అదంతా ఒకటే ఎగ్జామ్ కాబట్టి మనకి పార్ట్ ఏ పార్ట్ బి మొత్తం కలిపి 140 క్వశ్చన్స్ కాబట్టి 140 మార్క్స్ కలిపి మనకి 50% రావాలా, 45% రావాలని అంటారు. సో పార్ట్ ఏ పార్ట్ బి మొత్తం 140 మార్క్స్ కలిపి. సో నేను కేటగిరీ 2 వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓన్లీ కేటగిరీ 2 వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. సో పార్ట్ ఏ పార్ట్ బికి సపరేట్గా క్వాలిఫై మార్క్స్ ఉండాలా, పార్ట్ ఏ పార్ట్ బికి సపరేట్గా క్వాలిఫై మార్క్స్ ఉండాలంటే పార్ట్ ఏ పార్ట్ బికి సపరేట్గా క్వాలిఫై మార్క్స్ అనేవి ఉండవండి. పార్ట్ ఏ ప్లస్ పార్ట్ బి, బోత్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కలిపి మన క్వాలిఫై మార్క్స్ అనేది డిసైడ్ చేస్తారు. క్వాలిఫై మార్క్స్ ఎంత ఉండొచ్చు అంటే, సో ఇక్కడ చూద్దాం. సో రిజల్ట్ అనేవి మనకి 8 డిసెంబర్ 2021 వస్తాయి.
8th డిసెంబర్ 2021 ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ ప్లస్ పార్ట్ బికి సంబంధించి అయితే సో ఇక్కడ చెప్పాను ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒకప్పుడు 45% ఉండేదండి. ఇప్పుడైతే కంపల్సరీగా 50% చేశారు. సో 50% అనేది కంపల్సరీగా ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 45% చేశారు. సో ఈ 50%, 45% ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 50%. సో రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకైతే 45%. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉంటారు. మాకు రిజర్వేషన్ ఉంటుంది కదా. జనరల్ ఓసీ కేటగిరీ వాళ్ళైనా, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైనా అందరూ ఒకటే. సో బోత్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్, బోత్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ కి 50% ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 45% ఉంటుంది. సో ఈ క్వాలిఫై మార్క్స్ 45%, 50%. 2018, 2019లో అయితే ఫస్ట్ ఏమని చెప్పారంటే 50% అని చెప్పారు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. సో ఇలానే చెప్పారు. సో క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండడం వల్ల ఓసీ వాళ్ళకి ఎంత పెట్టారంటే 45% పెట్టారు. రెడ్యూస్ చేశారు, తగ్గించారు. ఇంకా రిజర్వేషన్ వాళ్ళు, సో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే సో 40% క్వాలిఫై పర్సంటేజ్ పెట్టారండి. సో ఈ ఇయర్ కూడా నాకు తెలిసి 50%, 45% పెడితే ఎక్కువ మంది క్వాలిఫై అవ్వరు. కాబట్టి నేను అనుకోవడం కూడా ఏంటంటే ఈ ఇయర్ కూడా 45% ఉండొచ్చు ఓసీకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 40% ఉండొచ్చు. సో ఇలా ఇది జస్ట్ ఎస్టిమేషన్ ఏనండి. 45% ఉండొచ్చు అనేది, 40% ఉండొచ్చు అనేది. ఎగ్జాక్ట్గా అయితే మాత్రం 50% ఉండాలి, 45% అనేది కంపల్సరీగా మినిమం క్వాలిఫై మార్క్స్ అవి. సో అయితే అందరికీ డౌట్ ఏంటంటే మినిమం క్వాలిఫై మార్క్స్ అంటే జస్ట్ క్వాలిఫై అయితే క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ ఇంటర్వ్యూకి వెళ్తారా? క్వాలిఫై అయిన వాళ్ళలో కూడా సపరేట్గా లిస్ట్ తీసి వాళ్ళని ఇంటర్వ్యూకి తీసుకెళ్తారా అనే డౌట్ ఉంటుంది. సో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూకి ఎలా అవుతారండి. సో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూకి ఎలో చేస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించిన లిస్ట్ అనేది 18th వస్తుంది. సో 18th మనకు ఫైనల్ ఫైనల్ కంక్లూజన్ అనేది వస్తుంది. 18th డిసెంబర్లోనే మనకి ఫైనల్గా అసలు ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. సో అంటే ఈ కీసు అబ్జెక్షన్స్ తీసుకొని మనకు ఫైనల్ రిజల్ట్ అనేది 18th ఇస్తాడు. సో అనొచ్చు, సరే నేను ఇలా క్వాలిఫై అయ్యాను, రేపు ఎలో లిస్ట్లో నేను లేకపోతే అని అనుకోవచ్చు. మీరు క్వాలిఫై అయితే కంపల్సరీగా 100% ఎలో ఇంటర్వ్యూకి ఎలో చేసే వాళ్ళ లిస్టులో అయితే మీరు 100% ఉంటారు. సో నెక్స్ట్, సో ఏపీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, సో ఈ సంవత్సరం క్వాలిఫై అయిన లాస్ట్ ఇయర్ 2018, 19, 20, 21 ఎప్పుడైనా ఏపీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకైతే వెయిటేజ్ అనేది యాడ్ చేయరండి. ఎటువంటి వెయిటేజ్ అయితే లేదంట. నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఎటువంటి వెయిటేజ్ లేదని నేను చెప్పేశారు క్లియర్గా. అయితే 2018, 2019లో 2018, 2019లో అయితే 50% పెట్టారు ఓసీకి, 45కి రెడ్యూస్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45% పెట్టారు. మళ్ళీ క్వాలిఫై అయిన వాళ్ళు తక్కువ మంది ఉండడం వల్ల 40%కి రెడ్యూస్ చేశారు. సో ఇప్పుడు కూడా అలాగే జరగచ్చు, జరిగితేనే మంచిది. సో ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు 140 మార్క్స్ అనేది ఎగ్జామినేషను, 60 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ అండి. 140 + 60 200 మార్క్స్కి. కేటగిరీ 2 గురించే నేను మాట్లాడుతున్నాను. కేటగిరీ 1 గురించి తర్వాత మాట్లాడదాం. సో నెక్స్ట్, ఇక్కడ మన తమ్ముళ్ళు అయితే క్లియర్గా ఏపీ సెట్ 2021 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఆ సపరేట్ కట్ ఆఫ్ అనేది ఎవ్వరికీ ఉండదు. ఆల్ ఆర్ ఈక్వల్. కేటగిరీ 1 అయినా, కేటగిరీ 2 అయినా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా అసలు కట్ ఆఫ్ అనేది ఉండదు. క్వాలిఫై మార్క్స్ అనేది డిసైడ్ చేస్తారు. సో కేటగిరీ 1 గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెబుతాను. ఇప్పుడు ప్రెజెంట్ ఓన్లీ కేటగిరీ 2 వాళ్ళ గురించే మాట్లాడతాను. ఎందుకంటే ప్రెజెంట్ మనకున్న సబ్స్క్రైబర్స్లో 100లో 99 మంది అయితే కేటగిరీ 2 వాళ్ళే ఉన్నారు. సో కేటగిరీ 2 వాళ్ళకే ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా వెళ్ళాలి కాబట్టి సో వాళ్ళ కోసం అయితే నేను క్లియర్గా చెబుతున్నాను. కేటగిరీ 2 వాళ్ళ గురించే. ఏపీ సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ సపరేట్గా కట్ ఆఫ్ అనేది ఉండదు. సపరేట్గా క్వాలిఫై మార్క్స్ కూడా ఉండవు. ఏపీ ఆర్ సెట్ ఎవరైతే రాస్తారో ఆ రాసేదాన్ని బట్టి ఓవరాల్గా చెప్పాను కదా 50%, 45% అని. సో ఇలాగా 50%, 45% అనే ఉంటుంది. ఏపీ సెట్ నేను క్వాలిఫై అయ్యాను, ఒకవేళ నాకు కట్ ఆఫ్ తక్కువ ఉంటుందా, నేను ఎలిజిబుల్ అవుతాను, ఇలా అయితే ఆలోచించకండి ఎవరు. పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు? పార్ట్ ఏలో
సో అయితే నేను ఒక అనాలిసిస్ కూడా రెడీ చేస్తున్నాను. 7th, 8th, 9th, 10th, 11th. సో ఇలా 5 డేస్ ఎగ్జామ్స్ జరిగాయి కదా! సో 5 డేస్ కాదు, 4 డేస్. ఈ 4 డేస్‌కి సంబంధించిన అన్ని షిఫ్ట్‌ల్లో పార్ట్ ఏకి సంబంధించిన క్వెషన్స్ అన్నీ నేను చెక్ చేస్తాను. చెక్ చేసి ఏంటంటే కొన్ని అంటే మ్యాథమెటికల్ రీజనింగు, డైరెక్షన్స్, లాజికల్ రీజనింగ్ ఇలాగ మెయిన్ టాపిక్స్‌లో సంబంధించి ఏదన్నా కరెక్షన్స్ ఉంటే అవన్నీ నేను అనాలిసిస్ చేసి ఏదన్నా యాడింగ్స్ ఉండొచ్చా? ఉండకూడదా? అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా పెడతాను. ఆ వీడియో అనేది నేను రేపు మార్నింగ్ 10 ఏఎంకి అయితే నేను అప్లోడ్ చేయగలను. 10 ఆర్ 11కి అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారనేది కూడా దానికి క్లియర్‌గా నేను రేపు మార్నింగ్ మీకు క్లియర్‌గా చెప్తాను. ఇంటర్వ్యూకి లిస్ట్ ఇస్తారంటే కంపల్సరీగా క్వాలిఫైడ్ లిస్ట్ అనేది ఇస్తారు. కీ అబ్జెక్షన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో, కీ అబ్జెక్షన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇవైతే క్లారిటీ వచ్చినట్టు అందరికీ. రోజు రిజల్ట్ 18, మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే 50% ఓసీకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45% ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తే కీ అబ్జెక్షన్స్ మనం ఎలా ఈ ప్రిలిమినరీ కీలో మిస్టేక్స్ ఉన్నాయా లేవా ఇలా క్లారిటీ కోసం సో కీ అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలో చూద్దాం. ఫర్ సపోజ్ చూడండి, ఇది మ్యాథమెటికల్ సైన్సెస్ పీడిఎఫ్. సో ఇక్కడ చూడండి. సో మనం ఫస్ట్ అబ్జెక్షన్స్ పెట్టాలంటే మన రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేయాలి కదా. అంటే మన రెస్పాన్స్ షీట్ మనం చెక్ చేసుకొని దాని లోపల ఏదన్నా మిస్టేక్ ఇస్తే దానికి మనం అబ్జెక్షన్ అనేది పెట్టాలి. సో నా రెస్పాన్స్ షీట్ అయితే నేను ఓపెన్ చేస్తాను. నా రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసి ఇదైతే క్లియర్గా నేను ఎలా అబ్జెక్షన్ పెట్టాలో చెప్తాను. 9523063709. సో నేనైతే మ్యాథమెటిక్స్ రాశాను. సో దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత నేను కొన్ని అబ్జెక్షన్స్ పెడదాం అనుకున్నాను. సో అబ్జెక్షన్స్ ఎలా పెట్టొచ్చో చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఈ బిట్కి వద్దాం. సో ఇక్కడ బిట్కి వద్దాం. ఈ బిట్ చూడండి, థర్డ్ బిట్ చూడండి. 10 + 10 డివైడెడ్ బై 10 అన్నాడు. ఇక్కడ బ్రాకెట్స్ ఏమి ఇవ్వలేదు. సో జనరల్గా దాని ఆన్సర్ అందరికి తెలిసిందే. 10 + 10/10. 10 10 క్యాన్సిల్ అయితే 1, 10 + 1 11. జనరల్గా అయితే దాని ఆన్సర్ 11. ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు? 0 ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ అనేది 0 ఇచ్చాడు. సో ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ రాంగ్ అయితే ఇచ్చి ఉండొచ్చు. క్వశ్చన్ రాంగ్ అయితే ఇచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ 0 ఇచ్చాడంటే ఇక్కడ క్వశ్చన్ రాంగ్ అయి ఉండొచ్చు. ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే కరెక్ట్గా లేదు. సో 10/10 అంటే 1, 1 + 1 అంటే 10 + 1 అంటే 11 వస్తుంది ఆన్సర్. సో క్లియర్గా అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ ఈ బిట్ అనేది రాంగ్ అని అనుకుంటున్నాను నేను. సో దీనికి అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నాను. దీనికి అబ్జెక్షన్ పెట్టాలంటే చూడండి, అబ్జెక్షన్ పెట్టాలంటే మనం ఏపీ ఆర్సెట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఏపీ ఆర్సెట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సో కీ అబ్జెక్షన్స్ అనేవి మనకి ఏపీ ఆర్సెట్ వెబ్సైట్లోకి వెళ్ళి కీ అబ్జెక్షన్స్లోకి వెళ్తే కీ అబ్జెక్షన్స్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. ఇదైతే మన మెయిన్ వెబ్సైట్ కదా. సో రెస్పాన్స్ షీట్ అనేది ఇక్కడ ఉంది. సో నేను దీంట్లో థర్డ్ బిట్ అనేది మిస్టేక్ ఉందని నేను చెప్తున్నాను. ఏంటంటే 4 ఆప్షన్స్ తప్పు ఉన్నాయి. 4 ఆప్షన్స్ తప్పు ఇచ్చారని నేను కీ అబ్జెక్షన్ అయితే పెట్టదలుచుకున్నాను. సో దానికోసం అయితే కీ అబ్జెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో దీని మీద మనం అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అయితే కంపల్సరీగా అడుగుతుంది, ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా మనం మెన్షన్ చేయాలి. మనం మెన్షన్ చేస్తే మనకి క్లియర్గా మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో నేనైతే అప్డేట్ చేస్తాను. చూడండి, నా రిజిస్ట్రేషన్